రామతీర్థం సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు నెల్లిమర కాన్స్టిట్యున్సీలో మీ పాత్ర ఏంటి, దాని విషయంలో మీరు నిరాహార దీక్ష కూడా చేసి సంబంధించి ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, సనాతన ధర్మం మీద దాడి కావచ్చు, ఎవరు ఉన్నారు ఆ విషయంలో మీరు ఎట్లాంటి కృషి చేశారు, మీరు బాగా ఆ విషయంలో ఫైట్ చేశారని విన్నాం, దాని గురించి ఒక్కసారి. 2020లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా మనకి ఆంధ్రప్రదేశ్కి రెండో అయోధ్య అయినటువంటి మొదటి అయోధ్య అయితే అక్కడైతే రెండో ఆంధ్రప్రదేశ్లో అయోధ్య రామతీర్థంగా భావిస్తాం. అటువంటి రామతీర్థంలో కొండ మీద ఉన్నటువంటి రామాలయంలో డిసెంబర్ 27 అనుకుంటా కరెక్ట్గా ఆ రాత్రి అర్ధరాత్రి ఎవరో దొండగులు వెళ్ళి తెలియని వ్యక్తులు వెళ్ళి రాముడి వారి శిరస్సుని కట్ చేసడం జరిగింది. తెల్లవారి ఉదయం పూజకి వెళ్ళిన పంతులు గారు చూసి బాధతో అది కిందకు వచ్చి చెప్పడం, అది మాకు తెలిసేవాడికి సాయంకాలం 3-4 ప్రాంతంలో పబ్లిక్కి అందరూ తెలిసినంతవరకు తెలియదు. తెలిసిన వెంటనే నేను ఎక్కడ ఉన్నవాడిని, నేను రామభక్తుడిగా రామాయణం చదువుకున్న మనిషిగా మేము రాముడి మాలలో వేసే వ్యక్తిగా మేము అక్కడికి ఇమీడియట్గా నా అనుచరులు 3-4 ఉంటే వేరే పని మీద వెళ్తున్నాం. 3-4తో నేను బీజేపీలోకి వచ్చారా? బీజేపీలోనే ఉన్నాను. జస్ట్ అప్పుడు స్టార్టింగ్ అదే బీజేపీలోనే ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని పైకి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం. చాలా మంది అక్కడ గుమికూడు ఉన్నారు, అన్ని పార్టీలు కార్యకర్తలు వచ్చారు, కానీ ఎవరు పైకి వెళ్ళే సాహసం చేయట్లేదు. పోలీసులు మాత్రం పైన ఎస్పీ గారు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదన్నారు. మేము పోలీసులను కూడా తోసుకొని మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇది మాకు రాముడికి జరిగిన ఇటువంటి దుశ్చర్యలో మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని చెప్పి మేము ముందుగానే పోలీసుల్ని తోసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. మాతో పాటు అందరూ కూడా పైకి రావచ్చారు. అక్కడ చూస్తే సన్నివేశం చూస్తే పంతులు గారు నేను చూసి ఆ సన్నివేశం రాముడు ఎప్పుడు ప్రతిరోజు రాముడు పూజ చేసి రామాయణం చదువుకునే మనిషికి ప్రతి కళ్ళ ముందు రాముడు కనిపిస్తాడు. అటువంటి రాముడి తాలూకు శిరస్సు లేని విగ్రహాన్ని చూడాలంటే అది ఒక భయంకరమైన సంఘటన ఈరోజు. అంటే అది చూస్తే ఎట్లా ఉంటుందంటే వంశీ గారు, నిజంగా తండ్రిని తల లేకుండా మొండని చూస్తే ఎట్లా, కన్న కొడుకుని తల లేకుండా మొండని చూస్తే ఎట్లా ఉంటుందో అంత బాధ అనిపిస్తుంది. పంతులు గారు నేనైతే ఒకరినొకరిని పట్టుకొని నేర్చుకున్నాం. ఆ పరిస్థితి మీరు అక్కడికక్కడే తల నేలకేసి కొట్టుకొని చాలాలనిపించిన పరిస్థితి. అంత బాగా విషాదకరమైన పరిస్థితి ఇంకక్కడ ఉండదేమో జీవితంలో. ఎప్పుడు కూడా అటువంటి సంఘటన ఎప్పుడు చూడకూడదు. అటువంటి విషాదకరమైన సంఘటన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరూ చూడకూడదు. హైందవ ధర్మాన్ని అనుసరిస్తున్న వ్యక్తి ఎవరు కూడా అటువంటి సంఘటన చూడలేరు. అక్కడికక్కడే కొండ రాయి మీద నిద్ర బద్దలు కొట్టుకొని చావాలనిపించిన పరిస్థితి. ఇంకా అక్కడే నన్ను వాదారుస్తున్న అనుచరులు 3-4 ఉంటే వాళ్ళతో కలిపి కూర్చొని నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నిరాహార చేస్తాను, మంచినీరు కూడా తీసుకున్నారు. రాముడికి ఇట్లా చేసిన వ్యక్తుల మీద ఎవరైతే ఇట్లా దుండగులు ప్రవర్తించారో ఇటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా అంతవరకు నేను ఇక్కడ కదలను అని చెప్పి అక్కడికక్కడ గుడి మెట్ల మీద కూర్చుండిపోయాను.